బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్కి వీరేంద్ర సెహ్వాగ్ గుడ్ బై చెప్పాడు. ట్విట్టర్లో తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. నిన్నే రిటైర్మెంట్ చేసినట్లు ప్రచారం జరిగిన చివరికి ఇవాళ అధికారికంగా ప్రకటించాడు. 2 ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డున్న సెహ్వాగ్ ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. ఇక రిటైర్మెంట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజు. మనం చూసాం అంటే ఇంకా కొంతకాలం ఆడతాడని అనుకున్నారు అభిమానులంతా కూడా, సెహ్వాగ్ అభిమానులంతా కూడా. ఎందుకంటే అట్లీస్ట్ వన్డే T20 పక్కన పెట్టుకున్నా కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడే సత్తా అయితే ఇంకా అతనిలో ఉంది. బట్ ఆశ్చర్యకరంగా నిన్న మనం చూసాం. అఫ్కోర్స్ ఇవాళ అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఇది ఎలా చూస్తారు మీరేమనుకోండి? ఇది రైట్ టైం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మరికొంత వేచి చూస్తే బాగుండేది అనిపించిందా? ఒకటి రాజు, ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్, దట్ వి ఆల్ నో. బట్ నేను అనుకున్నాను ఈ సీజన్ కూడా వెయిట్ చేస్తే బాగుండేది. బికాస్ ఢిల్లీ నుంచి పంజాబ్ కు వెళ్ళి కూడా అతడు చేంజ్ ఆఫ్ లక్ కొరకు ప్రయత్నించాడు కూడా. దట్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ఐపీఎల్ ఆల్సో. ఢిల్లీ తరఫున ఆడుతూ పంజాబ్ తరఫున ఆడాడు. సో ఐ థాట్ he would wait at least for some more months. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కాకుండా కానీ అతను ఇంకా కొంతవరకు క్రికెట్ మనకు మిగిలినట్టుగానే కనబడింది. బట్ రిఫ్లెక్సెస్ లోనైతే ప్రాబ్లమ్స్ మనం చూస్తూ వచ్చాం. బికాస్ ఈస్ బిన్ బ్యాటింగ్ విత్ స్పెక్టికల్స్. లాస్ట్ 2 సీజన్స్ లో అనుకున్నట్టుగా బంతిని టైమింగ్ చేయలేకపోవడం కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ గా చెప్పుకోవచ్చు. బట్ ఈస్ బిన్ ఎ టెర్రిఫిక్ క్రికెటర్, ఫెంటాస్టిక్ క్రికెటర్. ఇస్ వన్ మెనీ మ్యాచెస్ ఫర్ ఇండియా. అతని సేవలు ఇండియా ఎప్పుడు మర్చిపోదు. విక్టరీ పర్సంటేజ్ లో డెఫినెట్లీ సచిన్ కంటే ఎక్కువగానే కొన్ని మ్యాచెస్ మనకు ఎక్కువగా గెలిపించాడు. వన్డే క్రికెట్ లో కానివ్వండి, టెస్ట్ క్రికెట్ లో కూడా మనం గెలిచినప్పుడు అతని ఫాస్ట్ స్కోరింగ్, 100s, డబుల్ సెంచరీస్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి ఇండియాకు. సో ఒక సాడ్ ఎండ్ గానే దీన్ని చెప్పుకోవాలి. బికాస్ అతనికి ఏ రకమైనటువంటి రిటైర్మెంట్ లభించేది ఉందో ఆ రకంగా లభించలేదు. దట్ ఆఫ్ కోర్స్ ఇన్ ద పాస్ట్ చాలా సిచ్యువేషన్ లో జరిగింది. మనందరికీ తెలుసు, వివిఎస్ లక్ష్మణ్ కూడా మనమందరం ఉన్నప్పుడు ఉప్పల్ స్టేడియం లో సడన్ గా రిటైర్మెంట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ డిడ్ నాట్ ఈవెన్ వెయిట్ ఫర్ ద మ్యాచ్ టు బిగిన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. అతని స్థానాన్ని చేతేశ్వర పుజారా తీసుకోవడం కూడా జరిగింది. సో దట్ హ్యాపెండ్ విత్ ద్రవిడ్, దట్ హ్యాపెండ్ విత్ మెనీ క్రికెటర్స్ ఇన్ ద పాస్ట్. సో సెహ్వాగ్ లాంటి ఒక గొప్ప ఆటగానికి ఐ థింక్ ఇటువంటి రిటైర్మెంట్ అంటే ఎటువంటి ఎక్కువ ఫేర్వెల్ లేకుండా లభించడం, అంటే ఒక మంచి ఫేర్వెల్ మనం ఆశిస్తూ వచ్చాం. ఆ రకంగా జరగాలని కొంతవరకు సాడ్ గానే చూడాలి. బట్ హి హస్ బీన్ సూపర్ క్రికెటర్. అతని సేవలు, అతని ఇన్నింగ్స్ ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఐ థింక్ దోస్ కెనాట్ బి ఫర్గాటన్ బై ది క్రికెట్ లవర్స్. వయసు ప్రభావం తర్వాత సెలెక్టర్ల ఒత్తిడి ఏమైనా, దాదాపు అతను జాతీయ జట్టుకు దూరమే కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. 36 సంవత్సరాల వయసు కూడా అయిపోయింది. సో ఈ అంశాలు కూడా ప్రభావితం చేశాయంటారా? ఐ థింక్ ఎస్. ఈజ్ హ్యాడ్ టు వెయిట్ మోర్ దెన్ 2 years. నిజంగానే మళ్ళీ ఒకసారి అంటే కంబ్యాక్ వరకు ప్రయత్నించాడు. బట్ అన్ఫార్చునేట్లీ సెలెక్టర్స్ అతన్ని కన్సిడర్ చేయలేదు. బికాస్ దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఒకటి, రిఫ్లెక్సెస్ ప్రాబ్లమ్ మనకు డెఫినెట్ గా కనబడింది. అతను ఎప్పుడైతే 2 years క్రితం నుండి స్పెక్టికల్స్ తోటి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు, డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ హిస్ రిఫ్లెక్సెస్ అని చెప్పి అందరూ భావిస్తూ వచ్చారు. అట్లా కాకుండా బిగ్ స్కోర్స్ కూడా చేయలేకపోయాడు. కంబ్యాక్ చేయాలి అంటే డెఫినెట్లీ ఎంత గొప్ప క్రికెటర్ అయినా కానీ అగైన్ హీ హస్ టు స్కోర్ రన్స్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ అండ్ దెన్ మేక్ ఎ కంబ్యాక్. That's not happened with Gautam Gambhir also. That's not happened with anybody actually. అతడు కన్సిస్టెన్సీ కోల్పోవడం తోటి సెలెక్టర్స్ కూడా అతన్ని దూరం వస్తూ వచ్చారు. బట్ నేనేమనుకుంటాను, ఈ సీజన్ కనీసం వెయిట్ చేసి ఒక హై నోట్ లో అతను రిటైర్ అయి ఉంటే బాగుండేది. ఐ థింక్ సెలెక్టర్స్ కూడా అతనికి ఇనఫ్ ఆపర్చునిటీస్ ఇచ్చారు, ఇవ్వలేదని కాదు. బట్ ఆ అవకాశాలు కూడా అతను ఉపయోగించుకోలేకపోయాడు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఇట్స్ వెరీ సాడ్ అండ్ ఇన్ ద ఎండ్. థ్యాంక్ యూ సుధీర్, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. అంతర్జాతీయ క్రికెట్కు సెహ్వాగ్ గుడ్ బై చెప్పాడు. ట్విట్టర్లో తన నిర్ణయాన్ని ప్రకటించిన వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టెస్టుల్లో 104 టెస్టులు ఆడిన సెహ్వాగ్ 251 వన్డేలు, 19 T20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 8,586 పరుగులు, వన్డేల్లో 8,273 పరుగులు చేశాడు. టెస్టులలో 2 ట్రిపుల్ సెంచరీలతో పాటు 23 సెంచరీలు చేసిన సెహ్వాగ్ వన్డేల్లో 15 సెంచరీలు చేశాడు. బౌలర్గా కూడా రాణించిన వీరు టెస్టుల్లో 40, వన్డేల్లో 96 వికెట్లు పడగొట్టాడు. ఒకేసారి 5 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా అతను సాధించాడు.